తాగట కాకుండా మనం ఈజీగా ఎట్లా బయటికి రావాలి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? సో మనకు ఎప్పుడైతే ఇక్కడ సైరన్ వస్తుందో, సైరన్ వచ్చినప్పుడు మనకు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. ఎప్పుడు సైరన్ వచ్చినా మన వాల్యుబుల్ థింగ్స్ ఎక్కడ కూడా మనం వాటి కోసం చూడొద్దు. నా డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, ఇల్లు కానీ. ఇప్పుడు ఆఫీస్ కాబట్టి మీరు వర్క్ చేసే వర్క్ ప్లేస్ కాబట్టి ఇక్కడ మన దగ్గర వాల్యుబుల్స్ ఏముండవు. మన వ్యాలెట్లు ఏమన్నా ఉంటే ఎక్కడన్నా పెట్టుంటాం. వాటి కోసం అట్లా పరిగెత్తకుండా మన లైఫ్ సేఫ్టీ ముఖ్యం. ముందు ఏదన్నా మనకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అనుకుంటే కనుక మనకు ఆ బజర్ వస్తే ఇమ్మీడియట్ ఇవాక్యుయేషన్ ప్లాన్లో 1 by 1 స్టాంప్ ప్యాడ్ కాకుండా తొక్కిసలు అక్కడ రాకుండా నిదానంగా రావడానికి ఉపయోగపడుతుంది. ఇది ఖచ్చితంగా మన ఈ థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు 3 నెలలకు ఒకసారి చేసుకుంటే ఇబ్బంది లేదు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందనుకున్నప్పుడు ఒక 6 నెలలకు ఒకసారి మమ్మల్ని పిలిచినా మా అబ్జర్వేషన్లో మీరు చేయొచ్చు ఇవాక్యుయేషన్ ప్లాన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టినాము. ఇవి చూసారు మీదే మొత్తం కాంప్లెక్స్లో ఇవి ఆపరేట్ చేస్తారు. మీకు ఎవరికన్నా ఎంతమందికి వస్తాయి ఒకసారి హ్యాండిల్ చేయండి. ఓకే, సెక్యూరిటీలో ఇద్దరే, మిగతా వాళ్ళకి రాదు. మీకమ్మా ఓకే, మీకు ఒకరే, రిమైనింగ్ హోటల్ ఎవరికి రాదు, హోటల్ ఇంకెవరికి రాదు. ఓకే, వీటిని ఏమంటారు తెలుసా? పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఆర్ ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. ఇవి ఉంటే ఏమవుతుందంటే మనం ఏదైనా ఫైర్ అయిందనుకోండి 1 to 2 minutes ఆర్ 3 minutesలో మనం ఆర్పగలిగితే ఏదైనా చిన్నగా ఇగ్నిట్ అవుతుంది, పెద్ద ఫైర్ ఎక్కడ కాదు. సో దాన్ని మనం ఈజీగా దీంతో పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తోటి ఆర్పచ్చు. ఒకవేళ మనకి ఉన్న వాడిని ఆర్పలేకపోయామనుకోండి, సో అది మన అసమర్థత అవుతుంది. అంటే ఒక చిన్న అంటే రియలిస్టిక్ ఘటన ఒకటి చెప్తాను. ఒకసారి ఒకటి కోల్డ్ స్టోరేజ్ తెలుసా మీకు? మన ఫ్రూట్స్ అవి పెడతారు కదా, కోల్డ్ స్టోరేజ్ పెద్దవి ఉంటాయి. అందులో ఒకసారి ఫైర్ అయిందంట. ఫైర్ అయితే ఏమైంది, మన ఆ వాచ్మెన్ వాళ్ళ ఓనర్కి పోలీస్కి కాల్ చేశారు. వాళ్ళ తర్వాత ఫైర్ వాళ్ళకి కాల్ చేశారు. ఒక రోజంతా ఫైర్ ఆరిపోయారంట, రాత్రంతా ఫైర్ నడిచింది. తెల్లారి ఫైర్ అయినాక ఏమైంది చూస్తే ఆ లోపల నుంచి అన్ని ఇట్లా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వస్తున్నాయంట. అతను పిలిచి అడిగారంట వాచ్మెన్ని, ఏమైంది బాబు ఇట్లా ఎక్స్టింగ్విషర్స్ వస్తున్నాయంటే, సరే ఇవి ఆరిపోయి కదా, ఇవి తీసుకెళ్ళి అందులో పారేశాను, అది ఆరలేదు, సో మీకు కాల్ చేశానని. సో ఇప్పుడు మీరు కొద్దో గొప్ప లేకపోతే చాలా ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఉన్నా కూడా ఇవి ఉండి మనకు తెలియలేదు అనుకోండి, సో మన ఇల్లెట్రిసిటీ తోటి మన ప్రాణాలు కాకుండా పక్క వాళ్ళ ప్రాణాలు, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. సో ఇవి ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా మనం వాటిని ఆపరేట్ చేయొచ్చు. ఎట్లా ఆపరేట్ చేయాలి మీకు లైవ్ డెమో చూపిస్తాం. సో ఇళ్ళల్లో ఉండే చాలా అంటే చాలా హజార్డ్ సిస్టమ్ ఉంటుంది. ఏమంటే ఒకటి గ్యాస్, 2 ఎలక్ట్రికల్ ఇళ్లలో. సో ఇక్కడ కూడా కిచెన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా గ్యాస్ కానీ ఎలక్ట్రికల్ కానీ చాలా హజార్డస్. ఇవి ఒకవేళ పేలిపోయినాయి అనుకోండి ఎట్లుంటుంది మీరు ఒకసారి ఇమాజిన్ చేయొచ్చు. సో వీటిని మనం ఏం చేయాలంటే ఇళ్లలో వాడిన జాగ్రత్తగా సిలిండరు ఒకసారి లాగ్ చూపండి ఒకసారి. ఇప్పుడు సిలిండర్ ఉంది కదా, ఎప్పుడైనా లీక్ అయినప్పుడు ఇట్లా దాన్ని డ్రాగ్ చేయొద్దు. ఓకే, యాక్చువల్గా సిలిండరు ఫైర్ కంటే కూడా లీక్ అయితేనే డేంజర్. ఎందుకంటే మొత్తం అదంతా అక్యుములేట్ అవుతుంది రూమ్లో కానీ ఇళ్లలో కానీ. ఓపెన్ ఎయిర్లో సిలిండర్ లీక్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అది ఊరికేనే డైల్యూట్ అయిపోతుంది గాల్లో. కానీ క్లోజ్ సర్ఫేస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం అది ఆవరించిపోయి ఉంటుంది. సో అప్పుడు మనము ఒక స్విచ్ ఆన్ కానీ ఆఫ్ కానీ చేసినా, ఈవెన్ మన ఫోన్లో ఉన్న రేడియేషన్తో అయినా కూడా ఒక్కసారి ఇగ్నిట్ అయ్యి అది ఎంతవరకు స్ప్రెడ్ అయిందో అంతవరకు ఎట్ ఎ టైం బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అంటుకునే అవకాశం ఉంటుంది. సిలిండర్ అంత తొందరగా పేలదు. సిలిండర్లో ఏముంటుంది, ఎల్పిజి ఉంటుంది, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఉంటుంది. సో అది లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది. దాని పక్క 200 నుంచి 300 డిగ్రీ సెంటిగ్రేడ్ కనుక వేడి కనుక వస్తే ఆ లోపల ఉన్న లిక్విడ్ అంతా బాయిల్ దానికి ఎక్కడ ఛాన్స్ లేక అప్పుడు పగలగొట్టుకొని బయటకు వస్తుంది. సో మనం ఎక్కడన్నా ఫైర్ అయినప్పుడు వీలైతే సిలిండర్ను బయటికి తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. ఫైర్ అంటే ఇంట్లో ఫైర్ అవుతున్నప్పుడు సిలిండర్ను సేఫ్గా తీసుకొని బయట పెట్టుకుంటే పేలే ఛాన్సెస్ ఒకటి తక్కువ ఉంటుంది. రెండోది మనకి ఎక్కువ డొమెస్టిక్ మేము ఫైర్ కాల్ అటెండ్ అయ్యేది ఏంటంటే సిలిండర్ ఫైర్ అయినప్పుడు మన దగ్గర అనాథరైజ్డ్ రెగ్యులేటర్లు వాడతారు. మీరు చూసింటారు మన ఏది హార్డ్వేర్లలో దొరికేది ట్రూ సిస్టమ్, ఏది థ్రెడ్డింగ్ సిస్టమ్, అవి పెడితే దాని పేరే రెగ్యులేటర్ అంటే గ్యాస్ని రెగ్యులేట్ చేసి ఇస్తుంది. అది మనం అట్లా అనాథరైజ్ పెడితే ఏమవుతుందంటే దానికి ఎక్కువ తక్కువ ప్రెషర్ వచ్చేసరికి ఏమవుతుంది, లీక్ అయ్యి ఊరికేనే ఫైర్ అయిపోతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో అనాథరైజ్ రెగ్యులేటర్ వాడద్దు. మేము 90% ఫైర్లు ఆర్పేది కూడా ఏంటంటే డొమెస్టిక్ ఫైర్లలో అనాథరైజ్ రెగ్యులేటర్ పెట్టినప్పుడు ఈ కంపెనీ రెగ్యులేటర్ కాకుండా ఏవైతే రెగ్యులేటర్లు పెడతామో మనం ఇంత చిన్న చిన్న హోటల్లో పెడతాం కదా పెద్ద స్టవ్లు తెచ్చి, అట్లాంటి వాటికి ఎక్కువ ఫైర్లు అవుతాయి. సో మనం గ్యాస్ లీక్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే గ్యాస్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, గ్యాస్ బరువు
మన గాలి కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఎక్కడైనా 2 నుంచి 3 ఫీట్ల వరకు ఆవరించింది, కిందే ఉంటుంది, పైకి రాదు. దీన్ని మనం ఒకవేళ అబ్జర్వ్ చేయాలనుకుంటే మనం ఏదైనా గ్యాస్ గోడౌన్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ చూస్తే కనుక మనకు మొత్తం ఏది వెంటిలేటర్లన్నీ గ్యాస్ గోడౌన్ల కింద ఉంటాయి. ఎందుకంటే లీక్ అయినట్టు కింద నుంచి వెళ్ళిపోవడానికి. సో లీక్ అయినప్పుడు దాన్ని డ్రాగ్ చేయకుండా శుభ్రంగా దాన్ని పైకి ఎత్తుకొని మనం తీసుకొచ్చి బయట ఓపెన్ ఎయిర్లో పెడుతూ ఒకసారి ఓపెన్ చేస్తుంటేమో గ్యాస్ ఓపెన్ చేసి, ఇప్పుడు ఓపెన్ చేశారు కదా, గ్యాస్ లీక్ అవుతుంది. ఇట్లా లీక్ అవుతుంది కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ అంటుకున్న అక్కడ వరకే అంటుకుంటుంది. సో గ్యాస్ ఒకవేళ ఫైర్ అయిందనుకోండి, దాన్ని ఏమంటాం మనం, కంట్రోల్ బర్నింగ్ అంటాం. దాంట్లో ఉన్నంత గ్యాస్ మొత్తం అయిపోయే వరకు కాలి ఆరిపోతుంది. దాన్ని మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దాని పక్కన బాగా హీట్ జనరేట్ అయినప్పుడు 200-300 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ హీట్ జనరేట్ అయినప్పుడు ఏమవుతుంది, అందులో ఉన్న లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కనుక బాయిల్ అయ్యి అది పేలిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఫైర్ అయినప్పుడు మనం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త ఏంటంటే, ఫైర్ కంటే కూడా డేంజర్ ఏంటంటే స్మోక్. ఓకే, స్మోక్లో ఇవాక్యువేషన్ అయ్యేటప్పుడు స్మోక్లో ఎట్లా ఇవాక్యువేట్ కావాలో మనము అది క్లియర్గా ఈరోజు తెలుసుకుందాం. స్మోక్ డెన్సిటీ గాలి కంటే చాలా తక్కువ ఉంటుంది. అది ఎప్పుడు ఒక 3 ఫీట్ల పైనే ఆవరించి ఉంటుంది. స్మోక్ ఎప్పుడు ఎంత పెద్ద ఫైర్ అయినా కూడా స్మోక్ భూమిని ఆనుకొని ఉండదు. సో మేము ఫైర్ ఫైటింగ్ చేయాలన్నా, రెస్క్యూ ఆపరేషన్ చేయాలన్నా కూడా ఏం చేస్తామంటే మొత్తం కింద డౌన్ టు ఎర్త్కి వెళ్ళిపోయి ఆ కింద కూర్చొని ఫైర్ ఫైటింగ్ కానీ రెస్క్యూ ఆపరేషన్ కానీ చేస్తాం. మాకు లోపల వెళ్ళినప్పుడు స్మోక్లో ఇందాక చూసాం కదా పిఏ సెట్, ఒకసారి ముందుకు రమ్మ, ఇది బ్రీతింగ్ అపారేటర్ సెట్ అంటారు. ఇది మా దగ్గర ఉంటుంది. ఒక 30 మినిట్స్ వరకు దీంట్లో మనం లోపలికి వెళ్ళి మేము ఫైర్ ఆపరేషన్ కానీ రెస్క్యూ ఆపరేషన్ కానీ చేయొచ్చు. సో 30 మినిట్స్లో ఏం చేసినా అంత 30 నిమిషాల్లో లోపలికి వెళ్ళి బయటికి రావాలి. మీ దగ్గర అది ఉండదు కాబట్టి, మన దగ్గర అటువంటి సోర్స్ ఉండనప్పుడు మనకు స్మోక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనం స్మోక్లో కనుక బయట నుంచి సేఫ్గా రావాలంటే మనం ఒక కర్చీఫ్ తీసుకొని దాన్ని తడి చేసి కనుక కట్టుకుంటే స్మోక్ పార్టికల్స్ మనం ఇన్హేల్ చేసినప్పుడు మనం లోపలికి వెళ్ళకుండా సేఫ్గా ఉంటాం. ఒకటి. రెండోది, ఒకసారి ట్రావెలింగ్ మొత్తం అవసరం లేదు, కొద్దిగా చూపి చూపుంది కమ్మ చూపి. ఒకవేళ స్మోక్లో కనుక ఉంటే మనం చిన్నపిల్లలు వాడతారు కదా, ఈ రకంగా మనం ట్రావెలింగ్ చేస్తూ బయటికి రావాలి. ప్రతి బిల్డింగ్లో మనకు కావాల్సింది ఏంటంటే ఎమర్జెన్సీ లైటింగ్ ఉండాలి, ఎగ్జిట్ సైనేజ్ ఉండాలి. ఎగ్జిట్ సైనేజ్ ఎట్లా అంటే మనకి ఎక్కడ కనిపిస్తుంటే అక్కడ టోపోగ్రఫీ ఎవరికి తెలియదు. మేము బిల్డింగ్లోకి వచ్చాము, షాపింగ్ కాంప్లెక్స్ వచ్చాము, వస్తే ఎగ్జిట్ సైనేజ్ కనుక పెడితే పబ్లిక్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే ఈజీ ఇవాక్యువేషన్ ఉంటుంది, అంటే ఈజీగా తప్పించుకొని పోవడానికి. మనం స్మోక్లో ఉన్నప్పుడు ఈ రకంగా మనం ట్రావెలింగ్ చేస్తూ కనుక బయటకు వస్తే సేఫ్గా రావచ్చు. మన బిల్డింగ్లో ఉన్న ఆవరణ మొత్తం ఎగ్జిట్ ఎంట్రీలు అన్నీ మనకు తెలిసి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఈజీగా మనం బయటికి ఇవాక్యువేట్ అయ్యి సేఫ్గా బయటికి రావడానికి ఉంటుంది. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు స్మోక్ గురించి చెప్పాం కదా, అట్లా స్మోక్లో మనం ఎట్లా రావాలా, ఖచ్చితంగా ఒకటి కర్చీఫ్ కట్టుకొని అది వీలైతే తడి చేసుకొని కట్టుకుంటే కనుక మనకు స్మోక్ పార్టికల్స్ ఇంజీల్ చేసినప్పుడు లోపలికి పోయి ఎటువంటి ఇబ్బంది అయ్యే అవకాశం ఉండదు. ఒకవేళ స్మోక్ ఎంత డేంజర్ అంటే, మనకు ఫైర్ అంటే కనిపిస్తుంటుంది, దాని రేడియేషన్ తెలుస్తుంటుంది, వేడి తెలుస్తుంటుంది, స్పర్శ తెలుస్తుంటుంది. స్మోక్ అట్లా కాదు, చీకట్లో వచ్చిందనుకోండి ఉన్న మన ఆక్సిజన్ అంతా అది తినేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ముందు మనిషి అన్కాన్షియస్ అవుతాడు, ఆటోమేటిక్గా మనిషి అట్లాగే చనిపోతాడు. సో మనం బాగా జాగ్రత్తగా ఉండాల్సింది ఫైర్ అయినప్పుడు స్మోక్తో. ఫైర్ అయినప్పుడు మనం ఇవాక్యుయేషన్ అయ్యేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మనం స్టేర్ కేస్ని ఉపయోగించాలా, ఎలివేటర్స్ వాడొద్దు. లిఫ్ట్ వాడితే ఏమవుతుందంటే, లిఫ్ట్ ఒకవేళ కరెంట్ పోయిందనుకోండి మనం మధ్యలో స్టక్ అయి చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ ప్రాక్టీస్ వల్ల మనకి ఏమవుతుంది, మనం ఎలివేటర్ కాకుండా మెట్ల మీద నుంచి వచ్చేటప్పుడు స్టాంపేడ్ కాకుండా ఒకరికొకరు ఎట్లా వస్తున్నాము, ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. ప్రతిసారి మనము ఇవాక్యువేషన్ డీల్ చేసినప్పుడు ఖచ్చితంగా టైం చూసుకోవాలి. ఈరోజు మనం ఇవాక్యువేషన్ ఎంతసేపు పట్టింది, నెక్స్ట్ టైం ఏమైనా ఇంప్రూవ్ అయిందా, అట్లా చూసుకొని ప్రతి బోర్డు అంటే ప్రతి ఫ్లోర్ వాళ్ళు వచ్చేసి ఫ్లోర్ వైజ్ నుంచి ఒక ప్లకార్డ్ తీసుకొని వచ్చేసి వాళ్ళ హెడ్ కౌంట్ ఖచ్చితంగా చెప్పాలా. చెప్తే మనకి ఎవరైనా మిస్ప్లేస్ అయిన విషయం తెలుస్తుంది. ఓకేనా. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎట్లా వాడాలో చెప్తాము. అయితే ఇప్పుడు మనకు ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడాలంటే దీని మీద చూడండి ఒకసారి, ఏబీసీ అని ఉంటుంది చూడండి, చూపియం. ఏబీసీ అని కనిపిస్తుందా మీకు, దీని మీద బీసీ అని ఉంటుంది. సో ఇవి క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్లు, అంటే ఫైర్లలో వర్గీకరణలు అనమాట. వీటి గురించి మనకు పెద్ద డెప్త్ సబ్జెక్ట్ అవసరం లేదు మీకు. అది ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ ఫైర్లు అంటే, ఏ క్లాస్ ఫైర్లు వచ్చి ఖాళీ బుర్రేటి అని ఏ క్లాస్ ఫైర్లు అంటారు. ఓకే. సో పేపరు, వుడ్ ఇవన్నీ ఉంటాయి కదా, యాష్ అయితే కదా లాస్ట్ ఖాళీ ఏదైతే రిజల్ట్ యాష్ వస్తుందో, బూడిద అవుతుందో అదంతా ఏ క్లాస్. బి క్లాస్ ఆయిల్ ఫైర్స్. ఓకే, ఆయిల్ ఫైర్స్ అంటే పెట్రోల్ డీజిల్. ఇంకా మీ దగ్గర ఏముంటుంది ఆయిల్ ఫైర్స్,
ఇడబుల్ ఆయిల్ ఉంటుంది. సో అవి ఆయిల్ ఫైర్స్ కిందికి రావు, అవి సపరేట్. అంటే ఇడబుల్ ఆయిల్ ఫైర్ సపరేట్. ఎందుకంటే పెట్రోల్ ఫ్లాష్ పాయింట్ వేరు, డీజిల్ ఫ్లాష్ పాయింట్ వేరు. మన ఆయిల్ అంటే మనం పెట్రోల్ కనుక అంటే ఒకసారి అంటుకుంటుంది కాబట్టి. సో ఇది బి క్లాస్ ఫైర్లు వేరు, కిచెన్ ఫైర్లు వేరు. ఓకే, సి క్లాస్ వచ్చేసి గ్యాస్ ఫైర్లు. గ్యాస్ ఫైర్లలో మన దగ్గర ఉన్నది ఇది ఎల్పిజి కూడా వస్తుంది. తర్వాత క్లాసిఫికేషన్ డి ఉంటుంది. మన దగ్గర ఉండే మెటల్ ఫైర్స్ అంటే లిథియం, బెరీలియం లాంటి పౌడర్లు ఏవైతే ఉంటాయో వాటి మీద అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒక్క చుక్క నీళ్ళు కూడా అది బ్లాస్ట్ అవుతుంది అనమాట. ఇంత అవేర్నెస్ ఎందుకంటే మనకు కావాల్సింది ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగింది అనుకోండి, మన క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్ తెలవకుండా మనం దనదన వెళ్ళిపోయి ఇప్పుడు కరెంటు ఫైర్ అవుతుంటే మనం ఎలక్ట్రిసిటీ ఫైర్ అవుతుంది అనుకోండి, ట్రాన్స్ఫార్మర్ మనం నీళ్ళు పోస్తామా? సో అవేర్నెస్ గురించి అంటే ఏ ఫైర్ మీద, ఎటువంటి ఫైర్ మీద, ఏ క్లాసిఫికేషన్ ఫైర్ మీద మనం ఎటువంటి ఎక్స్టింగ్విష్ మీడియా వాడాలన్న దాని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకుంటే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇందులో ఏముంటుందంటే డ్రై కెమికల్ పౌడర్ ఉంటుంది. చూపించాము శ్రీనివాస్, ఇందులో పౌడర్ స్టోర్డ్ ప్రెజెంట్గా డ్రై కెమికల్ పౌడర్ ఉంటుంది. ఇందులో వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, CO2. సో ఒక ఫైర్ అయింది అనుకోండి, ఫైర్ అయితే ఫైర్కి కావాల్సింది ఏంటంటే 3 మూలకాలు కావాలి. అయితే అవసరం లేదు, డైరెక్ట్ లైవ్ చూపిస్తాం. ఓకే, కాలటానికి కావాల్సిన పదార్థం ఆక్సిజన్, హీట్. చెప్పండి. ఆక్సిజన్, హీట్, కాలే పదార్థం కావాలి. ఈ 3 ఉంటేనే ఫైర్ అవుతుంది. ఈ 3 మనం ఏదన్నా ఒకటి తీసేయగలిగితే ఫైర్ ఆటోమేటిక్గా ఆరిపోతుంది. యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే మేము ఫైర్ ఇంజిన్ తోటి నీళ్లు కొడతాం కాబట్టి హీట్ని రెడ్యూస్ చేస్తాం. ఒకవేళ లేదు అంటే ఒక ఆయిల్ ఫైర్స్ ఉంటే మనం ఫోమ్ కొడితే ఏమవుతుందంటే దాన్ని బ్లాంకెటింగ్ మెథడ్ అంటారు. ఏమవుతుందంటే ఫోమ్ బబుల్స్ అన్ని దాని మీదకి వచ్చేసి ఇప్పుడు ఆయిల్ ఫైర్లో మనం నీళ్ళు పోస్తే ఏమవుతుంది, వాటర్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది ఆయిల్ కంటే, కాబట్టి వాటర్ కిందికి వెళ్ళిపోతుంది. పైన సర్ఫేస్లో ఫైర్ అట్లాగే అవుతుంటుంది ఆయిల్ ఫైర్. సో దాని మీద ఏం కావాలంటే మనకు DCPR ఫోమ్ కావాలి. ఫోమ్ కొడితే ఏమైందంటే ఫోమ్ అంతా ఒక లేయర్ లాగా ఏర్పడి బ్లాంకెటింగ్ అయిపోతుంది. ఏమవుతుందంటే ఆక్సిజన్ కట్ ఆఫ్ చేస్తుంది అనమాట. ఏది ఆ సర్ఫేస్ మీద ఉన్న బబుల్స్ అన్ని వచ్చేసి ఫోమ్ని. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైర్ల మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ వాడితేనే, అంటే దానికి సూటబుల్ రెస్పెక్టబుల్ మన ఎగ్జిక్యూషన్ మీడియా వాడితేనే క్లియర్గా మనకు దాని రిజల్ట్ ఉంటుంది. ఒకసారి గ్యాస్ ఫైర్ మీద అంటే మన దగ్గర ఉన్న అదాట్ పెద్ద గ్యాస్ కాబట్టి దాన్ని CO2 తోటి ఎట్లా అనుకోని ఒకసారి చూపిద్దాం. చూపించండి. ఇప్పుడు ఏం జరిగింది, ఆక్సిజన్ కట్ ఆఫ్ చేశారు అంటే CO2తో వచ్చి ఇదే వస్తుంది అన్నమాట. అంతా కూడా అవసరం లేదమ్మా. ఎవరన్నా ఒక రండి, ఎవరన్నా రండి, దాని మీద రండి. అంత అవసరం లేదు, జస్ట్ మీరు ఎప్పుడు ఆన్ చేస్తారో అప్పుడే ఆరిపోతుంది అది. సో దీన్ని మనము CO2 తోటి ఒక గ్యాస్ ఫైర్ని ఇంత ఈజీగా ఆరిపోవచ్చు. మామూలుగా మీకు చెప్తుంటారు 30 క్లాస్ తీసుకొచ్చి దాన్ని చుట్టేయండి, ఇవన్నీ ఏమైతే ప్రొఫెషనల్గా ఓకే, కానీ మీరు చేయలేరు. ఇప్పుడు అట్లా కూడా ఫైర్లు అటెండ్ అయినండి. మేము ఏమని చెప్తే మేము వెళ్ళేసరికి 2-3 చెద్దలు వేసి ఇల్లే అంటకపోయింది అలాగే. సో దీంతో ఇంత ఈజీగా ఆడుకోవచ్చు. మన దగ్గర ఒక చిన్న 2 కేజీలది కూడా మనకి ఒకటి దొరుకుతుంది మార్కెట్లో, తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉంది ఇది ABC, అంటే మన దగ్గర ఉన్న ఎటువంటి ఫైర్ మీద అయినా, ఏ క్లాసిఫికేషన్ ఫైర్ మీద అయినా ఈ DCP పౌడర్ని మనం వాడచ్చు. సో ఇప్పుడు ఇది ఒకవేళ లేదనుకోండి, మన దగ్గర ఫైర్ బకెట్లు లేవు కదా, మీ దగ్గర లేవు కదా, ఉండాలి. ఫైర్ బకెట్లో 4 బకెట్లు ఉంటే 2 బకెట్లలో శాండ్, డ్రై శాండ్, 2 బకెట్లలో వాటర్ ఉంటుంది.
అవి ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఒకవేళ మనకి ఎక్స్టింగ్విషర్ ఎవరికైనా వాటర్ రాలేదనుకోండి, ఈవెన్ కనీసం మనం డ్రై శాండ్ తోటి ఎలక్ట్రికల్ ఫైర్ ఆడుకోవచ్చు, వాటర్ తోటి ఏ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్లు కూడా ఆడుకోవచ్చు. సో ఫైర్ బకెట్లు అనేది మస్ట్ అండ్ షుడ్. చూసారు మీరు ఎక్కడైనా ఫైర్ బకెట్లు ఎప్పుడన్నా? హ్యాంగ్ చేసి ఉంటాయి. ఓకే, ఇది పెట్టి చూపేయండి. ఆయిల్ ఫైర్ కానీ ఏ ఫైర్ అయినా సరే మనం ఏబీసీ తోటి ఆర్పిఎస్, ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్ తోటి ఆర్పిఎస్ పెట్టి పౌడర్ అంతా వస్తుంది. కొంచెం వెనక్కి వెళ్ళండి. కొంచెం ఎప్పుడు ఎక్స్టింగ్విషర్ వాడేటప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం విండ్ డైరెక్షన్లో ఉండాలి. గాలి ఎటు వీస్తుందో గాలి దిశలోనే ఉండాలి. ఎందుకంటే మనం ఆడిపోయేటప్పుడు ఆ ఫైర్ మన మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది బీసీ, బి క్లాస్, సి క్లాస్ క్లాసిఫికేషన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ తోటి ఆర్పేసింది. దీంతో ఆడుకున్నాము. CO2 ఎక్కువ కూడా ఆ ఎక్స్టింగ్విషర్ ఏదైతే ఉందో క్లోజ్ సర్ఫేస్ రూమ్లలో అంటే బాగా, బయట అయితే ఊరికైనా డైల్యూట్ అయిపోతుంది. కొంచెం ఇటు వచ్చేయండి పౌడర్ వస్తుంది, అది చెప్తాను. మళ్ళీ పెట్టేసి ఇది ఆపరేట్ చేయాలంటే చూడండి, దానికి పిన్ ఉంటుంది, సేఫ్టీ పిన్. సేఫ్టీ పిన్ ఏమో తీసి దాన్ని ఫైర్ మీద ఏం చేయాలి, ఒక చేత్తో స్క్వీజ్ చేయాలి, నొక్కటమే, అంతే, ఏం లేదు, సింపుల్ ఆపరేషన్. ఓకే, మళ్ళీ ఒకసారి పెట్టండి, ఇంకొకటి పిలవండి, పిన్ కూడా పెట్టేయండి మళ్ళీ. దగ్గరికి వెళ్ళండి, పర్లేదు, దగ్గరికి వెళ్ళండి. అయిపోయింది. ఈ ఫైల్ మీద ఏం చేసి షీట్ చేయాలా? మామూలు కిచెన్ వాళ్ళనే రమ్మనండి ఫస్ట్. అబ్బాయి అయిపోయింది, అయిపోయింది. వరమహాలక్ష్మి ముందుకు రండి, ఎవరన్నా ఒకరిద్దరు అమ్మాయిలు. ఇంకొకరు डरना नहीं अम्मा, कुछ फायर हुआ तो कैसा करते, ऐसे ही भाग जाते. रेडी ఇది కొంచెం తీయమ్మా, యూటర్న్ చేద్దాం. ఇట్లా పట్టుకోవాలమ్మా హ్యాండిల్లో, రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకొని తిప్పమ్మా. ట్యాప్ తిప్పినట్టు తిప్పు, అంతే. నల్లిప్పి వస్తుందిగా, ఇవ్వాలి. అటుగా తిప్పు. కొంచెం బలం ఉపయోగించు. రెండు కాళ్ళ మధ్యలో పెట్టమ్మా, రెండు కాళ్ళ మధ్యలో పెట్టి సిలిండర్. ఆపండి. రెండు కాళ్ళ మధ్యలో పెట్టమ్మా సిలిండర్. రైట్, ఓపెన్ చేయండి. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. ఇటురమ్మా, ఇటు పట్టుకో. ఇటురమ్మా, ఇట్రా. ఇక్కడ పట్టుకోండి. ఇది ఏమైందంటే ఫ్రీజ్ అవుతుంది, మనకి ఇబ్బంది అవుతుంది. అందుకే ఈ హ్యాండిల్ని ఖచ్చితంగా పట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ CO2 ఎక్స్టింగ్విషర్ వాడేటప్పుడు మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దీన్ని డిశ్చార్జర్ అని అంటారు. ఈ డిశ్చార్జర్ అని ఉంటేనే ఇందులో